నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం కేశినేని నాని వైసీపీ కోవటు 4 ఏళ్లుగా జగన్ తో టచ్ లో ఉన్నారన్న కేశినేని చిన్ని ఎన్నికల ముందు బీజేపీకి షాక్ పార్టీకి విక్రమ్ గౌడ్ రాజీనామా ముద్రగడని కలిసిన జ్యోతుల నెహ్రూ ఆసక్తికరంగా మారిన ఇరువురు భేటీ నేడు జగనన్న తోడు పథకం నిధులు విడుదల చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేయనున్న ప్రభుత్వం అబ్దుల్లాపూర్ మెట్లో గంజాయి పట్టివేత బస్సులో తరలిస్తున్న గంజాయి తంజావూరులో పరువు హత్య కూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై విచక్షణ రహితంగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కలకడ మండలంలో ఎర్రయ్య గారిపల్లికి చెందిన ఆనంద్ తన భార్య శశికళతో కలిసి ఉంటున్నారు. స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై విచక్షణారహితంగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కలకడ మండలంలో ఎర్రయ్య గారిపల్లికి చెందిన ఆనంద్ తన భార్య శశికళతో కలిసి ఉంటున్నారు. స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై విచక్షణారహితంగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ లో జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ సోని. మనకు చిత్తూరు జిల్లా అదే విధంగా అన్నమయ్య జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలకడ మండలంలో కూడా ఇవాళ ఉదయం కొంతమంది అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఒక మహిళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఈ ఘటనలో ఆ మహిళకు కూడా కొన్ని రక్త గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే సిసి ఫుటేజీల్లో కూడా ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా నిక్షిప్తమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే
గలాటకు సంబంధించినటువంటి విషయం ఏంటి, దేనికి ప్రత్యర్థులు వారి మీద ఆ కుటుంబం మీద దాడి చేశారు ఏంటి అనేది పూర్తిగా కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది సోని. అంటే కలకడ పట్టణంలో మంగళపల్లె వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఎర్రయ్య గారి పల్లెకు చెందినటువంటి ఆనంద్ తన భార్య శశికళ ఇద్దరికి సంబంధించి ఈ యొక్క దాడి జరగడం జరిగింది. అంటే అదే ఊరికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. కలకడ పోలీసులు సంబంధించినటువంటి ఈ యొక్క ఘటనకు పూర్తి సమాచారాన్ని విలేకరుల సమావేశంలో కూడా తెలియపరిచేటువంటి పరిస్థితి ఉంది. అంటే దేనికి దాడి చేశారు, దాడి జరిగినటువంటి సంఘటనకు గతంలో జరిగినటువంటి విషయం ఏంటి అనేటువంటి పూర్తిగా కూడా పోలీసుల విచారణలో కూడా తేలాల్సి ఉంది సోని. రైట్, థ్యాంక్ యూ జజీరామ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతుర్ని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురిపై పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేశారు. తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్, ఐశ్వర్యలు ప్రేమించుకున్నారు. స్కూల్ నుంచి ప్రేమించుకున్న వీరిద్దరూ తర్వాత సొంత ఊరు నుంచి తిరువురుకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. నవీన్ తిరువూరుకు వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఐశ్వర్యను కూడా మరో ప్రైవేట్ కంపెనీలో చేర్పించాడు. ఇలా వీరిద్దరూ దాదాపు 20 నెలలుగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో తమ పెళ్లికి తమ పేరెంట్స్ అంగీకరించారని ఎవరికీ తెలియకుండా గతేడాది 31న ఐశ్వర్య నవీన్ను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఐశ్వర్య తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐశ్వర్యను గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వారు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసి అవమానించిందని తమ కూతురుపై పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే ఐశ్వర్యను హత్య చేసి చంపారంటూ నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఐశ్వర్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకొట్టుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడని వాపోయారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పంచాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని ఆవేదనతో పార్టీకి రాజీనామా చేసిన విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, సోని, పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీకి భిక్ష కలిగిందని చెప్పవచ్చు. ఒకవైపు పార్టీ ఎన్నికలకు సిద్ధం పడుతున్న సమయంలోనే గోషామాలు సీనియర్ నాయకులు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేసినట్లు లేఖ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశాడు. దాదాపుగా 2 పేజీలు ఉన్నటువంటి ఈ లేఖలో తాను పడ్డ బాధను ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంతో క్రమశిక్షణ పార్టీ అని తన పార్టీలో చేరితే కష్టపడి పనిచేసినా కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా కూడా ఎప్పుడు కానీ పార్టీ తనకు అవకాశాలు కల్పించలేదు, అదే విధంగా గుర్తింపు ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు అంటే పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఏ రోజు గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కానీ తనకు అన్యాయం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఏ నాయకుడు తాను బాధ్యత తీసుకొని పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా ఇప్పటి వరకు సమీక్షించలేదు. పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నటువంటి విషయాన్ని కూడా సమీక్షించలేనటువంటి పార్టీలో పెద్ద నేతలను చెప్పుకుంటున్న వారు కూడా వాటి పట్ల ఇప్పటి వరకు కూడా సమీక్షించలేనటువంటి ఆరోపణ కూడా చేశారు. అదేవిధంగా క్రమశిక్షణకు మారుపేరు అన్నటువంటి భారతీయ జనతా పార్టీలో పెద్ద నాయకులు తమ ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కొట్లాడుకున్నా కూడా దాని మీద కూడా ఎలాంటి సమీక్ష కానీ బాధ్యత తీసుకోలేదు. అలాంటి పార్టీలో తాను ఉండలేను అన్నటువంటి విషయాన్ని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కూడా క్రమశిక్షణ ఉన్నటువంటి నాయకులకు గుర్తింపు లేదు. ప్రధానంగా ఒకవైపు నాయకులు కొట్లాడుకుంటున్న సమయంలో కూడా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అలాంటి నేతలను అంటే క్రమశిక్షణ పేరుతో వాళ్ళను కట్టడి చేయలేక కేవలం బాధ్యత ఉన్నటువంటి నాయకులు పదవులు పంచుకుంటున్నారే తప్ప క్రమశిక్షణగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇలాంటి వ్యవహారాలు తాను చూడలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్తున్నారు. అయితే కొంతమంది పార్టీలో ఇతర పార్టీలో వచ్చినటువంటి నేతలను కూడా అంటరాని వారిగా చూస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదు. కేవలం కొంతమందికి మాత్రమే తమకు అనుకూలమైనటువంటి వారికి గ్రూపులు వర్గాలు ఉన్నటువంటి నేతలకు మాత్రమే పదవులు కంటబెడుతున్నారు. పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎలాంటి పదవులు కట్టబెట్టకుండా గ్రూప్ రాజకీయాలు చేసిన వాళ్ళకే రాజకీయంగా ప్రాధాన్యత పార్టీలో ఇస్తున్నారే తప్ప తనలాంటి క్రమశిక్షణతోని పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు గాని పదవులు గాని ఇవ్వట్లేదు అన్నటువంటి ఆవేదన కూడా చెప్పారు. మొత్తంగా బీజేపీలో విక్రమ్ గౌడ్ రాజీనామా మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే గోషామాల్ టికెట్ ఆశించినటువంటి విక్రమ్ గౌడ్ పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజీనామా చేయడం పట్ల బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. 3వ విడత జాబితా ప్రకటన ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనుకకు పడుతున్నాయి.
ఇప్పటికే టికెట్ రాని ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్ కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మూడో జాబితా ఇస్తే మరికొంతమంది జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇవాళ రేపు అంటూ జాబితా ప్రకటనపై వైసీపీ దాటివేత ధోరణి అనుసరిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై సీఎం జగన్ ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొదటి జాబితాలో 11 నియోజకవర్గాలు, రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. మూడో జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అయినప్పటికీ తుది జాబితా ప్రకటన విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మూడో జాబితాలో 25 స్థానాల్లో మార్పులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని నియోజకవర్గాల విషయంలో స్పష్టత రాలేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెనమలూరు నియోజకవర్గానికి మార్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మచిలీపట్నం ఎంపీగా పంపించాలని భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు అందుకు సిద్ధంగా లేరు. పార్థసారథి ఏకంగా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే గుంటూరు నరసరావుపేట ఎంపీ స్థానాల్లో మార్పులపైన స్పష్టత రాలేదు. గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పేరుని దాదాపుగా ఖరారు చేశారు జగన్. అయితే ఆ తర్వాత నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను అక్కడి నుంచి పోటీకి దింపాలని భావించారు. జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. నరసరావుపేట ఎంపీ గుంటూరుకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ 2 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదు. మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో బాలినేని ఒంగోలు నుంచి పోటీకి సిద్ధమంటున్నారు. ఆయన్ని పక్క నియోజకవర్గానికి వెళ్లాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ నుంచి పోటీపై సందిగ్ధంలో ఉన్నారు. దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ని ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని జగన్ సూచిస్తున్నారు. దర్శి నుంచి మాజీ ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు జగన్. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు ఎమ్మెల్యే మదిశెట్టి వేణు ఆసక్తి చూపడం లేదు. అలాగే గిద్దలూరు, మార్కాపురం సీట్లపైన వివాదం కొనసాగుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇక కర్నూలు ఎంపీ సీటు పైన స్పష్టత రాలేదు. ఆలూరు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న జయరాంని ఈసారి కర్నూలు ఎంపీగా బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే అందుకు మంత్రి జయరాం సానుకూలంగా లేరు. మరోవైపు తనకు ఎంపీ సీటు లేదని వైసీపీ పెద్దలు ఇండికేషన్ ఇస్తుండటంతో సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ టికెట్ విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు. అనకాపల్లి నుంచి మంత్రి అమర్నాథ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అక్కడ తాజాగా భరత్ అనే కొత్త సమన్వయకర్తను నియమించారు. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదిపురాజ్ని కాదని మంత్రి అమర్నాథ్కి పెందుర్తి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. నిన్న సీఎం జగన్ ఈ ఇద్దరిని క్యాంప్ ఆఫీస్కి పిలిచి మాట్లాడారు. ఎమ్మెల్యే అదీప్ మాత్రం పెందుర్తి సీటు తనదే అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్ జగన్ చూసుకుంటారని మంత్రి అమర్ చెబుతున్నారు. ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ, ఏ రకమైనటువంటి చర్చలు కానీ, మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకి రాలేదు. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ఒక సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో యలమంచిలి అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో వీటన్నిటికి మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు.
అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతాడనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. పొలిటికల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట కలిశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారీ, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి కూడా సీఎంను కలిశారు. వారితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు కూడా సీఎంను కలిశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఏపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ టికెట్ కోసం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపరెడ్డి ప్రదీప్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ కాకుండా పెందుర్తి సీట్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, జనసేన పార్టీ నుంచి పంచకల రమేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని ఇరు పార్టీలు తెలియజేస్తున్నాయి. పదవి అంటే రాజకీయ నాయకులకు పంచప్రాణాలు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ఏ పద్ధతిలోనైనా నేతలు పోరాటం సాగించి టికెట్ సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అధిష్టానాల ఆలోచనలు, గెలిచే అభ్యర్థులు, పార్టీ గెలుపు, అధికారంలోకి రావడం ఈ రీతిన సాగుతాయి. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్లకు కట్టింగ్లు ఉంటాయి. అద్దబలం, అంగబలం, విధేయత, సమర్థత, రాజకీయ చతురత గల కొందరు కొత్తవారు టికెట్లు దక్కించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పాత వారికి కోపతాపాలు రావచ్చు, పార్టీలు మారచ్చు, పార్టీ అధిష్టానాలకు ప్రతిబంధకం మారవచ్చు. ఈ పరిస్థితులను చాకచక్యంగా సరిదిద్దుకుని అటు పార్టీ అభ్యర్థుల గెలుపు, ఇటు పార్టీ గెలుపుపై అధిష్టానాలు దృష్టి సారిస్తాయి. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అన్ని పార్టీల అధిష్టానాలు ఈ ప్రక్రియే కొనసాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే దిశగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ అడుగులు వేస్తుంది. ఇందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అలకలు, కోపతాపాలు, బుజ్జగింపులు, నచ్చచెప్పడాలు, కౌన్సిలింగ్లు వగైరాలు ఎన్నో జరగడం సహజం. ఈ ఘట్టాలు ముగిశాక ఫైనల్ నిర్ణయాలు సర్వసహజమే. సీఎం జగన్ కొందరికి సీట్లు పూర్తిగా నిరాకరిస్తున్నారు. మరికొందరిని ప్రస్తుత స్థానాల నుంచి కొత్త స్థానాలకు పంపుతున్నారు. మరికొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాగ్రీ టౌన్గా పేరొందిన అనకాపల్లిలోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి జగన్ సీటును నిరాకరించారు. అనకాపల్లిలో భరత్ కుమార్ అనే కొత్త అభ్యర్థికి జగన్ సీటును కేటాయించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో జాబితాలో భరత్ కుమార్ పేరు చోటు చేసుకుంది. అమర్నాథ్తో పాటు భరత్ కుమార్ సైతం కాపు సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ 2 విడతల్లో జాబితాలను ప్రకటించింది. అయితే ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాత్రం ఇంతవరకు సీటు కేటాయించలేదు. గుడివాడ అమర్నాథ్ను ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి కాకుండా పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని అంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి ప్రదీప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు సీటు దక్కదని అంటున్నారు. పెందుర్తిలో అధికంగా వెలమ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాల ప్రజలే ఉన్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యే బరిలో ఉన్న వారందరూ ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనకాపల్లి ప్రజలు అమర్నాథ్ పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే తమ నేత గుడివాడ అమర్నాథ్ సీఎంకు ఇష్టమైన వ్యక్తి అని, అమర్కి ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ గ్యారంటీ వస్తుందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ను ప్రకటించడానికి వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. గుడివాడకు పెందుర్తి టికెట్ కేటాయిస్తే అదీప్ రాజ్ అనుచరుడు అమర్నాథ్ కు సహకరిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన జతకట్టి 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు, ఈ ఇద్దరు పెందుర్తి సీట్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు తమ అధిష్టానాల నుంచి ఈ సీటు విషయంలో క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీలో కీలక నాయకుడు కాగా, మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయ్యారు. అయితే ఈ టికెట్ టీడీపీకి దక్కినా, జనసేనకు దక్కినా కలిసి పనిచేసి పెందుర్తి సీట్ దక్కించుకుందామని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రైవేట్ బస్సులలో అక్రమంగా రవాణా చేసిన గంజాయి పెద్ద ఎత్తున బయటపడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 3 బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తలిసిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నారు. విధుల్లో భాగంగా ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు రవాణా అవుతున్న గంజాయి పట్టుబడింది. గంజాయి తీసుకొస్తున్న వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.